దగ్గర నుంచి కవిత కేటీఆర్ బయటకు వస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. కవిత అందరికీ నమస్కరిస్తూ అక్కడ నుంచి బయటకు వస్తూ ఉన్నారు. బయటకు వచ్చి ఆమె సిద్ధం చేసిన కార్ దగ్గరికి వస్తున్నారు. ధైర్యంగా ఉండాలంటూ పిడికిలి బిగించి ఆమె నమస్కరిస్తూ బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇప్పటి వరకు ఈడీ అధికారులతో వాగ్వాదం జరిగింది. ఈడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కవితను అరెస్ట్ చేశారు. కవిత అరెస్ట్ను ప్రకటించారు. కవితను నిబంధనలకు విరుద్ధంగా అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ చెప్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడికి తరలి వచ్చారు. కేటీఆర్, కేకే, హరీష్ రావు అందరూ కూడా కవిత నివాసం దగ్గర మనకి కనిపిస్తున్నారు. బంజారాహిల్స్లో కవిత నివాసం దగ్గర నుంచి 8:45 ఫ్లైట్ ఉంది. ఆల్రెడీ ఈడీ అధికారులు వచ్చేటప్పుడే ఫ్లైట్ టికెట్ని రిటర్న్ టికెట్ని బుక్ చేసుకుని మరీ వచ్చారు అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కవిత అరెస్ట్కి గ్రౌండ్స్ ఏంటో 14 పేజీల రిపోర్ట్ని కవితకు అందజేశామని కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. కవితను 8:45 సిద్ధం చేసి ఉంచిన ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకువెళ్ళబోతున్నారు. నిజానికి అరెస్ట్ పైన ఇమీడియట్గా న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా అవకాశం లేదు. ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం వరుసగా 2 రోజులు సెలవులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కవిత అరెస్ట్ ఆర్డర్ను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జోగేందర్ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలో బృందం కవిత నివాసంలో సోదాలు జరిపారు. 5:20 కవిత అరెస్టును ప్రకటించారు. కానీ ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే కవితను ఇక్కడ నుంచి ఢిల్లీకి తీసుకువెళ్లడం చట్టవిరుద్ధమని కేటీఆర్ వాదించారు. అయినప్పటికీ ఈడీ అధికారులు కవితను ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు. ఆర్టికల్ 22లో భాగంగా అక్యూజ్డ్కు ఉండేటటువంటి రైట్స్లో భాగంగా వేరే స్టేట్లో ఎవరినైనా అదుపులోకి తీసుకున్నట్లయితే, కేసు నమోదైన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో అక్యూజర్ని అదుపులోకి తీసుకున్నట్లయితే అక్కడ నుంచి తరలించడానికి ట్రాన్సిట్ వారెంట్ ఉండాలి, ట్రాన్సిట్ రిమాండ్ ఉండాలి అని సుప్రీంకోర్టు